యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. రాత్రికి జరిగే కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చేవారికి భద్రత కల్పించేందుకు 170 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉన్నారు. వీవీఐపీ సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామంటున్న జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ తిరుపతిగా చెప్పుకునే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున లక్షల మంది భక్తులు వస్తుంటారు, వేల మంది వివిఐపీలు వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ ఎట్లా ఉంది ఏంది మనతో పాటు మాట్లాడేందుకు అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, బ్రహ్మోత్సవాలు అంటే చాలా లక్షల మంది వస్తూ ఉంటారు, ఇక్కడ తిరుగుతుంటారు. ఎట్లా సెక్యూరిటీ ఉంది సార్ టెంపుల్కి సంబంధించి? ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మనము ఆనవాయితీగా జరుపుకుంటాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సన్నిధిలో ఇది ఆనవాయితీగా చేసుకుంటున్నాం. దానిలో భాగంగానే మేము సుమారు 175 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు నియుక్తులు చేయడం జరిగింది. దానిలో సుమారు 10 మంది ఇన్స్పెక్టర్లు, తర్వాత 3 డిఎస్పీలు, తర్వాత నేను, మా ఎస్పీ గారు, మొత్తం మా 50 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ముఖ్యంగా స్వామివారికి 9:45 ఈ వివాహ మహోత్సవ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అది 9 గంటల నుంచి 2 గంటలు ఉంటుంది. సుమారు 11:30-12 దాకా అవుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ఫస్ట్ వీవీఐపీస్ కోసం సపరేట్ ఒక గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వారి వీవీఐపీ గారి వెంట వచ్చిన వాళ్ళు వస్తున్నారు. తర్వాత మిగతా విజిటర్స్, తర్వాత డోనర్స్, ఆ విధంగా అంచెల వారీగా వాళ్ళందరి సెగ్మెంట్స్ని ఏర్పాటు చేసి బందోబస్తును మేము 100% సక్సెస్ఫుల్గా చేసుకుంటాం. లాస్ట్ టైం కూడా బందోబస్తు చేసుకున్నాము, చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు దానిలో భాగంగానే ఈసారి వీవీఐపీస్లో లేడీ గవర్నర్ గారు వస్తున్నారు, మేడం వస్తున్నారు, తర్వాత అలాగే 2 మినిస్టర్స్ వస్తున్నారు, తర్వాత ఇంకా అదర్ హైకోర్టు జడ్జెస్, తర్వాత అదర్ సీనియర్ అధికారులందరూ కూడా బందోబస్తుకు అటెండ్ అవుతున్నారు. జనరల్గా వేల మంది వస్తుంటారు, ఇక్కడ చైన్ స్నాచింగ్ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. సో మఫ్టీలో మీ టీం ఎట్లా పనిచేస్తూ ఉన్నది? ఎస్, దానిలో భాగంగానే మా దగ్గర ఆల్రెడీ సిసిఎస్ టీమ్స్ అనేది మా స్పెషల్గా ఇప్పుడు కొత్త జిల్లా అయిపోయిన తర్వాత మాది కూడా సిసిఎస్ అనేది కొత్తగా ఏర్పాటు చేసుకున్నాము. ఆ సిసిఎస్లో ఒక ఇన్స్పెక్టరు, తర్వాత 4 కానిస్టేబుల్స్, 10-16 మంది కానిస్టేబుల్స్ మఫ్టీలో పెట్టుకున్నాము. తర్వాత అదేవిధంగా మేము కూడా నిఘా అనేది ఉధృతం చేసుకుంటున్నాము. ఇన్ ఆల్ యాంగిల్స్ మనము కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, తర్వాత ఈ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇవన్నీ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. డిజిటల్కి సంబంధించి కావచ్చు, టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు? జనరల్గా కూడా ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాస్ ఇట్లాంటివి ఇట్లా ఏమన్నా ఏర్పాటు చేశారా? వేల మంది వస్తుంటారు, దానికి సంబంధించి అదేవిధంగా పార్కింగ్ సంబంధించి ఎట్లా ఉంది? పార్కింగ్ కూడా మా ట్రాఫిక్ డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయనకు సిబ్బంది 20 మందిని ఇవ్వడం జరిగింది. పార్కింగ్ కూడా వీవీఐపీలకు సపరేట్ పార్కింగ్, తర్వాత సందర్శకులకు పార్కింగ్, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంత లార్జ్ స్కేల్ పబ్లిక్ వచ్చినప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇది కాదు. ఇప్పుడు ఎందుకంటే వీవీఐపీలు అందరూ వస్తున్నారు కాబట్టి కొంచెం ఉధృతంగా బందోబస్తు చర్యలు చేపడుతున్నాము. సో యాదాద్రి టెంపుల్కి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని చర్యలను చేపట్టామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరోవైపు అటు పోలీసు నిఘాతో పాటు మఫ్టీలో టీం కూడా పనిచేస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా వచ్చే భక్తులు ప్రశాంతంగా కూడా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాటు చేశామని చెప్పుకొస్తున్నారు అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, యాదాద్రి జిల్లా.